సీరియస్ గా సభ నడుస్తుంది. ప్రతిపక్షాలు అడుగుడు, సర్కార్ సమాధానాలు చెప్పుడు. ఇంతల్నే దడేల్మని ఇద్దరు దుంకి పొగ బాంబులు వేసిండ్రు. బయట ఇద్దరు కూడా గదే పని చేసిండ్రు. కొత్త పార్లమెంట్ లా 5 గేట్ల కాడ చెకింగ్లు ఉండంగా గింత పని అయిందంటే మామూలు ముచ్చట్న. దునియా మొత్తం మాట్లాడుకునే ఇండియా పార్లమెంట్ లో పొగ బాంబులు వేసిండ్రట అని. అది ఎంత నాదాన్ మనకు. మరి ఎందుకు ఇట్లా చేసిర్రు? సెక్యూరిటీ లాపర్వా ఏందో బయట పడాలనా వద్దా? అమర్ సింగ్ జీ క్వశ్చన్ నంబర్ 202. ఎంపీలు లొల్లి చేసుడు, వాళ్ళను బయటికి పంపుడు. పొద్దాక ఇదే నడిచింది. లోక్సభలో 33 మంది, రాజ్యసభలో 45 మంది. ఒక్కనాడే 78 మందిని సస్పెండ్ చేసిండ్రు పొగ బాంబుల సంగతి తేల్చాలని డిమాండ్ చేసినందుకు. పోలీస్ మంత్రి అమిత్ షా సార్ సమాధానం చెప్పాల్సిందే. ఆ రోజులైనా ఎందుకు మాట్లాడతలేరని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుంటే జర ఆగుర్రని స్పీకర్ సార్ దండం పెట్టినా ఎవ్వరు దగ్గలే. వాయిదాల మీద వాయిదాలు పడి ఆఖరికి సస్పెండ్ల కాడికొచ్చింది లోక్సభలో. जो सदस्य इसके पक्ष में हाँ कहें, जो सदस्य इसके विरोध में वो ना कहें. मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ. రాజ్యసభల సుత ఇదే రచ్చ. చైర్మన్ సార్ బుద్రకిచ్చుడు, ఎంపీలు జోరు వెంచుడు. ఈ గిట్ల కాదని 45 మందిని సస్పెండ్ చేస్తే అందులో 34 మంది ఈ మీటింగ్ లో వచ్చేదాకా రావద్దని ఆర్డర్ వేసిండు. are suspended from the service of the council. మొన్న 14 మందిని సస్పెండ్ చేసిండ్రు కాబట్టి ఇప్పటికే 90 మంది అయినట్టు. ఇక రేపెందరిని బయటికి పంపుతారో, ఎల్లుండి ఎందరిని సస్పెండ్ చేస్తారో. ప్రతిపక్షాలను మొత్తం పంపించేటట్టున్నారు కానీ పొగ బాంబుల మీద సమాధానం అయితే చెప్పేటట్టు లేరు పో.